ఇంజనీరింగ్ తో సమానంగా సాధారణ డిగ్రీ విద్యార్థులకు ఐటీ రంగంలో ప్రోత్సాహం లభిస్తోందని నిపుణులు అంటున్నారు. ఏ అంశంలో డిగ్రీ చేశారనే దానికంటే విషయ పరిజ్ఞానం, భాషా నైపుణ్యం, పని పట్ల నిబద్ధత ముఖ్యమంటున్నారు. ఐటీ రంగంలో అవకాశాలు, ఉద్యోగాలు సంపాదించేందుకు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అమెరికా సౌత్ కరోలినా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సిఎస్సి వైస్ ప్రెసిడెంట్ రఘు కోరపాటి తన అభిప్రాయాలను ఈటీవీతో పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు. ఇంజనీరింగ్ విద్యారంగంలో ఉన్నత విద్యకు సంబంధించి అమెరికా రాష్ట్రంలో సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్నత విద్యా కమిషనర్గా పనిచేస్తున్న రఘు కొరపాటి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రఘు గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి మన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇతర దేశాలతో పోలిస్తే మనం ఏ విధంగా ఉందంటారు? మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో చాలా ఎక్కువ కళాశాలలు ఉన్నాయండి. ఐ థింక్ 1/4 ఆఫ్ ద టోటల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఇన్ అవర్ స్టేట్. అది ఒక విధంగా మంచిదేను. చాలా సంతోషం మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రావటం. అంటే ఈ స్థాయి ట్రెండ్ మన రాష్ట్రంలో కనిపించడానికి కారణం ఏంటి? తల్లిదండ్రుల ఆలోచన ధోరణులు ఏమన్నా మీరు ఉందంటారు? నాకు తెలిసినంత వరకు అండి, నాకు మన దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో తల్లిదండ్రులు చదువును ప్రోత్సహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబంకు చెందిన వ్యక్తులు చదువు ఒక్కటే మనకి మార్గం, చదువు గనక చదివితే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి చదువు చదివి ఒక ఉద్యోగం సంపాదించుకుంటే దాదాపు 8 మంది కుటుంబాన్ని పోషించగలిగే సామర్థ్యం ఒక చదువుకొక్కటే ఉందని మన రాష్ట్రకు చెందిన తల్లిదండ్రులు అనుకున్నారు. కాబట్టి నాకు అనిపిస్తుందండి. అంటే మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థి ధోరణి చూస్తుంటే ఇప్పుడు ఈసీఈ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ చేస్తేనే భవిష్యత్తు, లేకపోతే ఏ ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్న వృధా అనే ఉద్దేశంతో ఉన్నారు. వారికి కూడా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి మార్కెట్లో అనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం ఉందంటారు? ఇందులో ఇంజనీరింగ్లో ఈసీఈ చేస్తే మంచిదా, కంప్యూటర్ సైన్స్ చేస్తే మంచిదా, ఐటీ చేస్తే మంచిదా, సివిలా అనేది వ్యక్తులకు సంబంధించిన ఛాయిసే నా ఉద్దేశం. ఒక బ్రాంచ్ మంచిది, రెండో బ్రాంచ్ మంచిది అనేది ఏ నిపుణుడు చెప్పలేడు. ఇది పూర్తిగా వ్యక్తికి, వారి యొక్క ఆసక్తికి సంబంధించిన వ్యవసరం. ఇంజనీరింగ్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ విద్య. ఆ యొక్క విద్యను మీరు పరిపూర్ణంగా నిష్ణగా సాధించండి. ఈసీఈ అయినా పర్లేదు, కంప్యూటర్ సైన్స్ అయినా పర్లేదు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి 10% మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. అది కరెక్టే. ఎందుకంటే ఆ యొక్క ఇంజనీరింగ్ విద్యను నా ఉద్దేశంలో విద్యార్థులు పరిపూర్ణంగా చదవట్లేదు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు చాలా మందికి భాషా పరిజ్ఞానం లేదు, సాఫ్ట్ స్కిల్స్ రావు, తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా కొంచెం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. నా ఉద్దేశంలో విద్యార్థులు మరింత ఫోకస్ చేసి ఈ యొక్క భాషా పరిజ్ఞానం కానీ, పరిపూర్ణత కానీ, నిష్ణాతులుగా కానీ పెంచుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు 80% ఐటీ పరిశ్రమ టార్గెట్గా వాళ్ళందరూ చదువుతున్నారు. అంటే ఇతర రంగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏ విధంగా అవకాశాలు ఉన్నాయంటారు? ఇతర రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయండి. చాలా మన టెక్నాలజీ కూడా మార్పు చెందుతుంది. యాక్చువల్గా ఇతర రంగాలు, కంప్యూటర్ రంగం అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది నా ఉద్దేశంలో. ప్రతి జాబు కంప్యూటర్కి సంబంధించిందిగానే ఉంది, ఇంజనీరింగ్కి సంబంధించిందిగానే ఉంది. హార్డ్ స్కిల్ అనేది నా ఉద్దేశంలో కనుమరుగైపోతుంది. సో ఇంజనీరింగ్ అనే విద్యార్థి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఐటీ పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలంటే కేవలం ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు ఆర్ట్స్ కోర్సులు, సైన్స్ కోర్సులు కానీ, అదేవిధంగా బీకామ్ లాంటి సాంప్రదాయ కోర్సులు చేసిన వాళ్ళకి ఇప్పుడు పరిశ్రమలు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయంటారు? ఐటీ పరిశ్రమలో ఉద్యోగం కావాలంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదండి, ఎవరైనా పని చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా బహుళజాతి సంస్థలు ఈ రోజుల్లో బిఏ, బీకామ్, బిఎస్సి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి శాలరీ కూడా తక్కువగా ఉంటుంది. ఆనర్స్ ప్రోగ్రామ్ చాలా కొంచెం కష్టతరంగా ఉంటుంది. వాళ్ళ విద్యార్థులకు మేము సమాన హోదా కల్పించే పరిస్థితుల్లో ఉన్నాము. సో ఇంజనీరింగ్ మాత్రమే ఐటీకి వెళ్ళాలని లేదండి, ఎవరైనా వెళ్ళవచ్చు, ఏ విద్యార్థి అయినా వెళ్ళవచ్చు. కానీ వెళ్ళవలసిన విద్యార్థికి ఉన్న లక్షణాలు ఈ భాషా పరిజ్ఞానము, పరిపూర్ణత, సరిగ్గా మాట్లాడటం, రాయటం, ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కావాలి.
చివరిగా ఇప్పుడు మీ సిఎస్సి సంస్థ ఎటువంటి విద్యార్థుల కోసం మీరు ఉద్యోగాలు కల్పించడానికి సిద్ధంగా ఉందంటారు? వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్రొఫెషనల్స్ అండి. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ జస్ట్ ఇంజనీర్స్. వీ నీడ్ సమ్ వన్ హూ ఈజ్ ఏ ప్రొఫెషనల్. వీ నీడ్ కోర్సెస్ ఇన్ ద స్టేట్ హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఏ intermediate student to a complete professional. A professional is someone who can solve problems, who can talk to someone, who can write reports, who can also get business for us. Complete professional గా ఉండాలని నా ఉద్దేశం, నాట్ జస్ట్ ఇంజనీర్ అండి. ధన్యవాదాలు రఘు గారు. థ్యాంక్ యూ అండి. విద్యార్థులకు ఇంజనీరింగ్ పట్టడంతో పాటు ఆత్మవిశ్వాసం, అదేవిధంగా భాషా నైపుణ్యం ఉంటే జీవితంలో లక్ష్యాలను సాధించడం చాలా సులువని రఘు కొరిపాటి గారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో నాగార్జునలు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.